Vasanta, is it okay? Now is it okay? Is it okay? Okay, thanks. Yeah, today మన యొక్క సెషన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టుడే మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ సెషన్ లో చేసిన టాస్క్ ఏంటిదంటే థ్యాంక్ యూ కస్టమర్ సెక్షన్. అంటే కస్టమర్ సెక్షన్ కి సంబంధించిన థింగ్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్ లో బిల్డ్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఈ ఒక్క సెషన్ కనుక మనం కనుక బాగా నేర్చుకున్నామంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో దాదాపుగా చేసే టాస్క్లన్నీ సిమిలర్. ఈ రోజు నేర్చుకునే టాస్క్ అనేది చాలా 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 హార్డ్ అండ్ ప్రతి ఒక్క రోజు కూడా కామన్ గా చేసే థింగ్ ఈ రోజు చేసే థింగ్ అనమాట. ఓకే, అండ్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే మనమే ఒక ఓన్ గా ఒక రెస్పాన్సిబుల్ వెబ్సైట్ ని బిల్డ్ చేద్దామని అనుకుంటాం. అలా బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు మనం సెవరల్ సెక్షన్స్ ని ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. రైట్ నో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే థ్యాంకింగ్ కస్టమర్స్ కి సంబంధించిన ఒక సెక్షన్ ని ఏం చేద్దాం అనుకున్నామంటే అచీవ్ చేయడం అనేది టుడే మన యొక్క ఎజెండా అనమాట. టుడే సెషన్ లో ఏం చేద్దామంటే ఈ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ని ఏం చేద్దామంటే కంప్లీట్లీ బిల్డ్ చేయడం అనేది నేర్చుకుందాం. అలా బిల్డ్ చేయాలంటే మన యొక్క పీపీటీ ఏందనేది చూద్దాం. ఇక్కడ మీరు కనుక స్క్రీన్ మీద చూస్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ ఉంది, రైట్ సైడ్ ఒక ఇమేజ్ ఉంది. అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ అన్నింటిలో కూడా ఏం చేస్తే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లోనేమో లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు, మీడియం డివైస్, లార్జ్ డివైస్, ఎక్స్ లార్జ్ డివైసెస్ లో ఏం కావాలంటే ఈ థ్యాంకింగ్ కస్టమర్ కి సంబంధించిన థింగ్ ఉంది చూడు, ఆ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఇలా అరేంజ్ చేద్దాము అనేసి ఈ రోజు మన సెషన్ ఏం చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. మనం ఈ రోజు ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటామంటే ఈ థ్యాంకింగ్ కస్టమర్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క కార్డ్ ని ఏం చేద్దామంటే బిల్డ్ చేయడం అనేది నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, చాలా చాలా డిఫికల్టీగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇది బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డివైజెస్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తే అవైలబుల్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తానంటే స్ట్రాప్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద 5 థింగ్స్ గా ఏం చేశారంటే బ్రేక్ డౌన్ చేసేసారు. మన దగ్గర అవైలబుల్ అయ్యే మొత్తాన్ని కలిపేసి ఏం చేశారంటే బూస్ట్రాప్ వాళ్ళు 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ గా స్ప్లిట్ చేశారు. వాటిల్లో ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో వచ్చేసరికి ఏం కావాలి అంటే మనం థ్యాంకింగ్ కస్టమర్స్ కి సంబంధించిన సెక్షన్ ఉంచుడు ఆ మొత్తం కూడా ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క లైన్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత మరొకటి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. అదే మీడియం కానీ అంతకంటే ఎబో డివైజెస్ లో వచ్చేదానికి మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ చూపించిన పీపీటీలో ఉన్నట్లు ఒక వైపు అంతా కూడా ఏముండాలి అంటే మ్యాటర్, ఒక వైపు అంతా ఏముండాలి అంటే ఇమేజ్ అనేది ఉండేటట్లు సెట్ చేయాలి. ఇదంతా ఎలా సెట్ చేస్తాము ఏంటి అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసేసి చూసేద్దాం. ఇదంతా కూడా మనకి చేయడం వచ్చు కాబట్టి ఏం చేద్దామంటే ఫాస్ట్ గా దీన్ని కంప్లీట్ చేసేద్దాం. ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో కూడా మీ అందరికి నేర్పాను కాబట్టి కొంచెం క్విక్ గా కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చూడు, చుట్టూరు కూడా ఏముండాలి, ఒక సెక్షన్ కంటైనర్ తీసుకోవాలి, ఆ కంటైనర్ లోపల ఒక కలర్ వేయాలి, తర్వాత దాని మీద ఒక హెడ్డింగ్ పెట్టాలి, ఒక పారాగ్రాఫ్ బిల్డ్ చేయాలి, ఒక గిఫ్ట్ ఇమేజ్ పెట్టాలి, తర్వాత రిడీమ్ గిఫ్ట్ అనే ఒక బటన్ అనేది ఏం చేయాలంటే డెవలప్ చేయాలి. ఇది కదా మన రిక్వైర్మెంట్. ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చేసాం కాబట్టి దీన్ని ఒక్కసారిగా కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, అలా కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని అరేంజ్ చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి. ఆ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బూస్ట్రాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే లోడ్ చేసుకోవాలి. ఎక్కడ లోడ్ చేసుకోవాలి,
మన యొక్క HTML లో హెడ్ అనే పార్ట్ ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగంలో ఏం చేయాలంటే బూట్‌స్ట్రాప్ సంబంధించిన కోడ్ ని లోడ్ చేసుకోవాలి. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ సీడీ అని అంటారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మన HTML లో ఏం చేయాలి, బూట్‌స్ట్రాప్ సీడీ అన్ని ఏం చేయాలి, లోడ్ అనేది చేయాలి. లోడ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే రన్ అనే దాన్ని క్లిక్ చేయగానే నాకేం చేశానంటే ప్లే చేసేసాను. ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మన పీపీటీలో, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న డెవలప్‌మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్, కొన్ని కొన్ని భాగాలుగా స్ప్లిట్ చేసేసుకొని ఒక్కొక్క భాగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే డెవలప్ చేయడం అనేది ఫోకస్ చేశాను. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, చుట్టూరు కూడా ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ కంటైనర్ క్రియేట్ చేయాలంటే మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఏం చేసిందంటే ఇక్కడ HTML లో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో ఏం చేశానంటే div అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేశాను. div అనే ట్యాగ్ తో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ఎలిమెంట్ లో నేనేం చేశానంటే దాన్ని కంటైనర్ అంటాను. ఆ కంటైనర్ లోపల ఏం కావాలంటే నాకు ఒక కలర్ కావాలి. ఆ కలర్ కావాలంటే ఏం చేద్దామంటే ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. కంటైనర్ లోపల నాకేం కావాలంటే యెల్లో కలర్ లో ఉన్న కలర్ కావాలి. ఆ కలర్ కావాలంటే ఏం చేద్దామంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైల్ చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తాం, సిఎస్ఎస్ లోకి వెళ్ళి రూల్ సెట్ రాస్తాం. ఆ రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని వాడేసేసి మనం ఏం చేయాలంటే డెవలప్ చేయాలి. దాంట్లో నేనేం చేస్తున్నానంటే క్లాస్ సెలెక్టర్ వాడేసి మనం ఏం చేద్దామంటే డెవలప్ చేసేద్దాం. ఆ క్లాస్ సెలెక్టర్ వాడుతున్నాను కాబట్టి క్లాస్ సెలెక్టర్ అని డాట్ పెట్టి అంటే క్లాస్ సెలెక్టర్ వాడాను. క్లాస్ సెలెక్టర్ రాయాలంటే ఏం కావాలి, డాట్ పెట్టేసిన తర్వాత ఒక నేమ్ కూడా పెట్టాలి. ఆ నేమ్ ఏమనుకున్నా అంటే ట్యాగింగ్ హైఫన్ కస్టమర్ కస్టమర్ హైఫన్ సెక్షన్ హైఫన్ బీజీ హైఫన్ కంటైనర్. అంటే నేనేం చేస్తున్నానంటే నా కంటైనర్ కి ఏం చేస్తున్నానంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వేస్తున్నాను. ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసేసి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలో చూడు, ఇక్కడ ఏ కలర్ కావాలి, గోల్డ్ కలర్ లో కావాలి. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళేద్దామంటే మనందరికీ కూడా కలర్స్ కావాలంటే ఏం చేశాను, గూగుల్లోకి వెళ్ళేసేసి ఇక్కడికి వెళ్ళేసి కలర్ పిక్కర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన కలర్స్ అన్నిటిని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళేసి ఎల్లో కలర్ మీద పెడదాం. కొంచెం ఎల్లో కలర్ కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ పెట్టేసేసి నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న కలర్ నేనేం చేశానంటే హెక్స్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఈ హెక్స్ కోడ్ ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ హెక్స్ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసేసేసి ఈ స్టైల్ మొత్తం మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై కావాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ క్లాస్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంది కదా, క్లాస్ సెలెక్టర్. ఆ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ని కాపీ చేసుకొని ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో మనం ఏం చేయాలి అంటే క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఏం వాడాలి, క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం. ఇప్పుడు ఏమైంది అంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయింది. ఆ బ్యాక్గ్రౌండ్ లోపల మనకి ఏమొచ్చిందంటే గోల్డ్ కలర్ అనేది వచ్చేసింది. ఇలా చేయడంలో ఎనీబడి ఎనీ డౌట్స్, ఎవరికైనా సరే డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకేనా, నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్తాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటిది అంటే మనం ఏం చేద్దాం అనుకున్నామంటే దీని లోపల ఏం చేద్దాం అనుకుంటున్నామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అనుకుంటున్నాం. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే గ్రిడ్ సిస్టమ్ ఏం చేయాలంటే గ్రిడ్ సిస్టమ్ అనేది వాడాలి. ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలి అంటే మనందరికీ తెలుసు కదా, ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చేసేసి దీంట్లో ఏం చేయాలంటే ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, div అనే ట్యాగ్ తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ట్యాగ్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో ఏం చేశానంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేసేసానంటే కంటైనర్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అంటే నాకు ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. అలానే మనం ఏం చేయాలి, ఈ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి, రోస్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ రో క్రియేట్ చేయాలంటే అగైన్ సేమ్ టు సేమ్ అనే ట్యాగ్ తో HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి ఆ ట్యాగ్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో రో అని చేసామనుకో అప్పుడు ఏమైంది అంటే మనకి ఒక రో అనేది కూడా క్రియేట్ అయింది.
తర్వాత మనం ఏం చేయాలి, రో లోపల కాలం అనేది క్రియేట్ చేయాలి. కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, అగైన్ div అనే ట్యాగ్ తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి కాల్ హైఫన్ అని పెట్టాను. అంటే ఏమైంది, ఒక కాలం అనేది కూడా ఏం చేసిందంటే క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే దీంట్లోకి వెళ్ళేసి సిఎస్ఎస్ స్క్రిప్ట్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసేసాం. తర్వాత మనం ఏం చేద్దాము, ఈ కార్డు లోపల ఉన్న హెడ్డింగ్ అనే దాన్ని, పారాగ్రాఫ్ అనే దాన్ని, ఆ తర్వాత ఇమేజ్ అనే దాన్ని, తర్వాత బటన్ అనే దాన్ని, వీటన్నిటి కూడా ఏం చేద్దామంటే డెవలప్ చేసేద్దాం. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్ కదా, హెడ్డింగ్ అనేది ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉండాలో చూడు. ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉండాలి, మనకి అవైలబుల్ విడ్త్ మొత్తం కూడా ఎంత ఉంటుందంటే 12 గ్రిడ్ కాలమ్స్ ని ఆక్యుపై చేస్తుంది. ఈ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్ ని ఆక్యుపై చేసేటట్లు హెడ్డింగ్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన కోడ్ లోకి వచ్చేసేసి ఈ కాలం పక్కన ఏం చేయాలంటే 12 అని ఇచ్చేసాం అనుకో, మనం డెవలప్ చేసే థింగ్ అంతా కూడా ఏమైందంటే 12 గ్రిడ్ కాలమ్స్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే హెడ్డింగ్ డెవలప్ చేయాలి కాబట్టి హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా నేనేం చేస్తానంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసాను. ఇక్కడ ఉన్న స్పేసెస్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే రిమూవ్ చేస్తున్నాను. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తారు. ఇండెంటేషన్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, నాకు గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. దాని మీద నాకు ఏమొచ్చేసిందంటే ఒక హెడ్డింగ్ అనేది వచ్చేసేసింది. తర్వాత అలానే నాకు ఏమొచ్చేసేసింది అంటే ఒక పారాగ్రాఫ్ అనేది కూడా వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి? ఇక్కడ ఉన్న టెస్ట్ మొత్తాన్ని ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇంకా అందంగా మారుద్దాం అనుకున్నాం. అలా అందంగా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి రూల్ సెట్ రాస్తాం. అలా రూల్ సెట్ రాయాలి అంటే మనం ఏం చేస్తాము, రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి, ఒక సెలెక్టర్ వాడాలి. మనం ఏం చేద్దామంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసేసి మనం ఏం చేద్దామంటే నీట్ గా ఈ టెస్ట్ మొత్తాన్ని స్టైలిష్ గా మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలంటే క్లాస్ సెలెక్టర్ వాడేసి నేనేం చేసేసానంటే దాంట్లో నేనేం చేశానంటే ఒక నేమ్ అనేది పెట్టాలి కాబట్టి ఆ నేమ్ ఏమని పెట్టానంటే హెడ్డింగ్ అని పెట్టేసాను. ఓకేనా, మనం హెడ్డింగ్ అనే భాగం చేస్తున్నాం. హెడ్డింగ్ అని పెట్టేసేసి మన హెడ్డింగ్ అంతా కూడా నీట్ గా స్టైలిష్ గా అందంగా కనపడాలి అంటే ఏం కావాలి, కొన్ని ప్రాపర్టీస్ వాడాలి. దాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశానంటే రోబోటో అనే స్టైల్ చేశాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా రోబోటో స్టైల్లోకి వచ్చేసింది. అలానే మన టెక్స్ట్ ఇంకా అందంగా రావాలంటే ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశానంటే 28 పిక్సెల్స్ అని చేశాను. అప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం పెద్ద సైజ్ లో కనపడుతుంది. అలానే నా టెక్స్ట్ మొత్తం కూడా ఎలా కావాలనుకున్నా అంటే బండగా కనపడాలనుకున్నాను. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే 700 అని చేశాను. అప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే బండగా రావడం అనేది జరిగింది. ఈ స్టైల్స్ అన్ని కూడా ఏం చేశానంటే ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ కాడ ఉన్న స్టైల్స్ అన్ని కూడా నేను వెళ్ళేసేసి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని ఉంది చూడు, ఈ ఎలిమెంట్ కి అప్లై చేద్దాం అనుకున్నా అంటే ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అట్రిబ్యూట్ వాడేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందంటే మనం అప్లై చేసిన ప్రతి స్టైల్ కూడా ఏమైందంటే మన యొక్క ఎలిమెంట్ కి అప్లై అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అలానే నేనేం చేస్తానంటే పారాగ్రాఫ్ ను కూడా అలానే అందంగా స్టైలింగ్ గా చేద్దాం అనుకుంటున్నాను. పారాగ్రాఫ్ ను కూడా అందంగా స్టైలింగ్ గా చేద్దాం అంటే ఏం చేస్తానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి అగైన్ పారాగ్రాఫ్ కోసం ఒక నీట్ గా ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తానంటే క్లాస్ సెలెక్టర్ వాడేసేసి ఆ క్లాస్ సెలెక్టర్ లోపల ఒక నేమ్ అనేది పెట్టాను అనమాట. ఏమని పెట్టానంటే మనం రాసిన డిస్క్రిప్షన్ కోసం కాబట్టి డిస్క్రిప్షన్ అని పెట్టాను. పెట్టేసేసి నా టెక్స్ట్ అంతా కూడా అదే కలర్ లో ఉండాలి. డిఫరెంట్ టెక్స్ట్ అంతా కూడా అందంగా కనపడాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఫాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ఫాంట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అప్లై చేస్తున్నాను. ఫాంట్ వెయిట్ ఎప్పుడు కూడా 300 ఉండాలి పారాగ్రాఫ్ కి. అది ఇచ్చేసేసి ఈ స్టైల్స్ అన్ని కూడా నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై కావాలంటే ఏం చేశానంటే ఈ క్లాస్ సెలెక్టర్ లోపల ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అయితే అప్లై కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో
క్లాస్ అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ఇచ్చేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైందంటే నా టెస్ట్ మొత్తానికి కూడా ఏమైందంటే నీట్ గా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం ఏం చేసామంటే నీట్ గా మన యొక్క కార్డ్ లో చూస్తే ఏమైందో చూడు, హెడ్డింగ్ అనేది అయిపోయింది, పారాగ్రాఫ్ అనేది కూడా అయిపోయింది. తర్వాత మనం ఏం డెవలప్ చేయాలి, ఇమేజ్ అనేది డెవలప్ చేయాలి. ఇమేజ్ అనేది డెవలప్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ ఒక్కటే మనం డెవలప్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ డెవలప్ చేయాలంటే ఇమేజ్ అనేది నెక్స్ట్ కాలం లో ఉండాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే ఈ కాలం ని క్లోజ్ చేసేసి అగైన్ నెక్స్ట్ కాలం లోకి వెళ్ళాను. నెక్స్ట్ కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేశాను, div అనే ఒక ట్యాగ్ తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసేసి కాల్ హైఫన్ 12 అని ఇచ్చాను. అంటే ఆ ఇమేజ్ కూడా 12 గ్రిడ్ కాలమ్స్ లోనే ఉండేటట్లు సెట్ చేసేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనందరికీ కూడా తెలుసు అనమాట సింటాక్. ఆ సింటాక్ ఏంటిది, ఐఎంజి అనే ఒక హ్యాంగ్లర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజి అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసేసి అట్రిబ్యూట్ యొక్క వాల్యూలు ఏం చేసేసి అంటే మనకు కావాల్సిన యూఆర్ఎల్ ఇచ్చేసేసి దాన్ని పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేయగలను నాకేమైందంటే ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఆ ఇమేజ్ ని అందంగా మార్చాలంటే మనం ఏం చేస్తామంటే ఒక సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాశాను. ఆ రూల్ సెట్ ఏంటి అనేది తర్వాత చూసుకోండి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి పెట్టిస్తాను. అప్పుడు ఏమైందంటే ఇమేజ్ అనేది వచ్చింది. ఆ ఇమేజ్ అనేది ప్రాపర్ గా అనేది లేదు. ఆ ఇమేజ్ అనేది అందంగా నీట్ గా స్టైలింగ్ కావాలంటే ఏం చేయాలంటే ఇమేజ్ ని సైజింగ్ అనేది చేయాలి. అలా సైజింగ్ చేయాలి అంటే ఏం చేస్తుంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడే కదా మనం చేసేది. మనం బూస్ట్రాప్ యూటిలిటీస్ వాడుతున్నామంటే క్లాస్ సెలెక్టర్ ని ఎక్కువగా బూస్ట్రాప్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. అలా యూజ్ చేయాలంటే మన యొక్క ఇమేజ్ అనేది నీట్ గా అందంగా సైజింగ్ అనేది రావాలంటే ఏం చేస్తాము, పిక్సెల్స్ అనే మెథడ్ యూజ్ చేసేసి సైజింగ్ చేయొచ్చు, లేదా వ్యూ పోర్ట్స్ అనే దాన్ని యూజ్ చేసి సైజింగ్ చేయొచ్చు, లేదంటే ఏం యూజ్ చేయొచ్చు, పర్సంటేజ్ అనే దాన్ని యూజ్ చేసేసి చేయొచ్చు. మనందరికీ కూడా చాలా కామన్ గా ఈజీగా అయిపోవాలంటే మనం ఏం చేస్తున్నాము, పిక్సెల్ అనేది చేస్తే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయని మనందరికి తెలుసుకున్నాం కాబట్టి దాని బదులు మనం ఏం చేద్దామంటే పిక్సెల్ కంటే కూడా మనం ఏం చేద్దామంటే పర్సంటేజ్ అనే దాన్ని యూజ్ చేసేసి నేర్చుకోవడం అనేది నేర్చుకుందాం. ఈ పర్సంటేజ్ అనేది యూజ్ చేయాలంటే ఏం చేస్తాం మనము, వ్యూ పోర్ట్ విత్ అనేది వాడాలంటే ఏం చేస్తాం, బూస్ట్రాప్ యూటిలిటీస్ లో డబ్ల్యూ హైఫన్ ఏమని చేద్దామంటే టోటల్ కంప్లీట్ గా ఉండకూడదు కాబట్టి హాఫ్ అని ఉండాలి అని చెప్పేసి 50 అని ఇచ్చేసాను. 50 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకు ఏమైందంటే నా ఇమేజ్ అనేది ఇలా సెట్ అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్, ఎనీబడి హ్యావ్. ఓకేనా, ఓకేనా. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నామంటే మన యొక్క పీపీటీలోకి వెళ్తాం. ఓకేనా, ఓకే. ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లోకి వెళ్ళేసి మనం డెవలప్ చేసింది ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఎక్స్ట్రా స్మాల్ మీద క్లిక్ చేశాను. ఎక్స్ట్రా స్మాల్ మీద క్లిక్ చేస్తే చూడు నీట్ గా వచ్చేసింది. అలానే నేను ఏం చేశాను అంటే దీన్నే క్లిక్ చేసేసి స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూస్తాను. స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూసినా కానీ నీట్ గా కనపడుతుంది. బట్ ఇంకొంచెం పెద్ద సైజ్ లో కనపడాలి అనుకున్నాను. అలా కనపడాలి అంటే ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను 50 తీసేసేసి 75 అని పెట్టేశాను. అప్పుడు ఏమైందనే చూడు, అప్పుడు ఏమైందంటే ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ లో వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటాయి. అలానే మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ లోకి వెళ్ళి చూస్తాం. ఎక్స్ట్రా స్మాల్ లోకి వెళ్ళి చూసినా కానీ ఇది నీట్ గా అందంగా కనపడుతుంది. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ పార్ట్ అనేది ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ భాగం ఏంటిది, రిథీమ్, రిథమ్ గిఫ్ట్, రిథమ్ గిఫ్ట్ అని ఒక బటన్ అనేది క్రియేట్ చేయాలి. అలా బటన్ క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే బటన్ అనేది నెక్స్ట్ పార్ట్ లో డెవలప్ అవ్వాలి కాబట్టి ఏం చేద్దామంటే మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మరొక కాలం తీసుకుంటాం. ఎందుకంటే ఇన్లైన్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఒక సపరేట్ కాలంలో క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తానంటే div అనే ఒక ట్యాగ్ తీసేసుకొని దాంట్లో నేను ఏం చేస్తానంటే బటన్ అనేది సెలెక్ట్ చేయాలంటే బటన్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి బటన్ అనే ట్యాగ్ ని రాసేసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కంటెంట్ ప్లేస్ లో రిథమ్, రిథమ్ హైఫన్ గిఫ్ట్
అనే కంటెంట్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. నాకేమైందంటే నాకు కావాల్సిన బటన్ అనేది వచ్చేసేసింది. ఈ బటన్ మొత్తం కూడా నాకు ఎలా ఉండాలి ఎల్లో కలర్ లో ఉండాలి. అలా ఎల్లో కలర్ లో ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దీంట్లోకి వెళ్ళి క్లాస్ అని దీని యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి ఒక బటన్ ని స్టైల్ చేయాలంటే మనకి బూట్స్ట్రాప్ యూటిలిటీస్ వాడేసి మనం స్టైల్ చేయడం ఎలా అనేది తెలుసు అనమాట. BTN అని అంటే ఏమైందంటే బటన్ అనేది డెవలప్ అయిపోయింది వితౌట్ బాక్సెస్ తో. ఇప్పుడు ఈ బటన్ ని మనకు కావాల్సిన వచ్చినట్లు డిజైన్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ బటన్ పక్కన BTN హైఫన్ మనకి ఏ కలర్ కావాలి, ఎల్లో కలర్ కావాలి. ఎల్లో కలర్ కావాలంటే ఏం చేయాలంటే వార్నింగ్ BTN హైఫన్ వార్నింగ్ అని పెట్టాను. మన బటన్ అనేది ఏమైందంటే ఎల్లో కలర్ లోకి వస్తుంది. లోపల టెక్స్ట్ అంతా కూడా ఏం కావాలంటే వైట్ కలర్ లోకి రావాలి. అలా వైట్ కలర్ లోకి రావాలనుకో ఇదే క్లాస్ నేమ్ పక్కన మళ్ళీ స్పేస్ ఇచ్చేసేసి టెక్స్ట్ హైఫన్ లైట్ అని కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే వైట్ కలర్ లోకి వచ్చేసింది. ఇలా మనం ఏం చేసేస్తామంటే మనకు కావాల్సిన థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేసేస్తామంటే నీట్ గా డెవలప్ చేయడం అనేది నేర్చేసేసుకుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న థింగ్ చూడు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని ఉంది చూడు. ఆ కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి, ఆ కంటెంట్ కి పైన అంతా కూడా స్పేస్ రావాలి. అలానే మన బటన్ కింద కూడా ఏం కావాలి, స్పేస్ అనేది రావాలి. మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చూసినప్పుడు అలా ఉందో లేదో అనేది ఒకసారి చూడు. అలా ఉందా? లేదు. బటన్ కింద స్పేస్ లేదు. కరెక్ట్ గా మన యొక్క బ్యాక్గ్రౌండ్ తో సెట్ అయిపోయింది. ఇప్పుడు స్పేసింగ్ అనేది కావాలంటే మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ లోపల కాబట్టి స్పేస్ రావాల్సింది. లోపల స్పేస్ రావాలంటే ఏం చేయాలి, ప్యాడింగ్ అనేది చేయాలి. టాప్ సెక్షన్ లో స్పేస్ కావాలి కాబట్టి PT-5 అనే నెంబర్ ఇచ్చాము. అప్పుడు ఏమైందంటే పైన అంతా టెక్స్ట్ అంతా కూడా కిందకి జరిగింది. అలానే కింద బటన్ కింద కూడా నాకేం కావాలంటే స్పేసింగ్ కావాలి. అలా కావాలంటే ఏం చేశానంటే PB-5 అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైందంటే కింద పార్ట్ లో కూడా ఏమైందంటే స్పేస్ వచ్చేసింది. ఇవి ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్. అదే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్మాల్ డివైస్ క్లిక్ చేసి పెట్టాను. అప్పుడు ఎలా ఉంది అంటే మీకు చూడడానికి ఇలా అందంగా వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఇలా చేయడంలో ఏం డౌట్ లేదు కదా. ఇక్కడ నుండి చెప్పే కంటెంట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అన్నమాట. ఇక్కడ చేసే కంటెంట్ అనేది మనకు అర్థం కాకపోతే ఏం చేస్తామంటే ఫర్దర్ గా థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పుకునే అన్ని కూడా డైనమిక్ వెబ్సైట్స్ అనేవి చేస్తాం. ఆ డైనమిక్ వెబ్సైట్స్ లో కొంచెం ఏమవుతుందంటే స్క్రిప్టింగ్ అనేది కొంచెం ఎక్కువగా వాడతాం. అందుకని ఇక్కడ ఉన్న కంటెంట్ మనం అర్థం చేసుకోలేకపోతే తర్వాత థింగ్స్ అనేది కొంచెం చాలా హార్డ్ గా ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు చెప్పే సెషన్ అనేది ఈ రోజు చెప్పే సెషన్ అనేది రిమైనింగ్ అన్ని కూడా వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి చాలా అవసరం అన్నమాట. అందుకోసమే నెక్స్ట్ పార్ట్ అనేది ఈ రోజు నేర్చేసుకుంటాం. ఇలా చేసేసిన థింగ్ అంతా కూడా మనం ఇలా కంప్లీట్ చేస్తాం. ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో ఏం చేస్తామంటే ఇలా కంప్లీట్ చేయడం అనేది అయిపోయింది. మీడియం డివైజెస్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో ఇలా సెట్ చేయడం అనేది జరిగిపోయింది. అలానే మనం ఏం చేద్దామంటే మీడియం డివైజెస్ లోకి వచ్చేసరికి దీన్ని ఏం చేద్దామంటే సెట్ చేయడం అనేది చూద్దాం. మీడియం డివైజెస్ ఎక్కువ డివైజెస్ లో ఎలా ఉండాలి, మనకి కంటెంట్ మొత్తం కూడా ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏముండాలి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా కంటెంట్ ఉండాలి. రైట్ సైడ్ అంతా కూడా ఏముండాలి, ఇమేజ్ అనేది ఉండాలి. ఇలా ఉండాలి అంటే ఒక్కసారి మన పీపీటీని చూద్దాం. వెళ్ళేసి ఏం చేసామంటే ఇలా అసలు మనం అచీవ్ చేయగలమా లేదా. నిన్నటి దాకైతే మనకి ఏముందో చూడు. నిన్నటి దాకైతే మనకి ఏముంది ఇక్కడంతా కూడా ఏముంది, పైన అంతా కూడా ఏముందంటే ఒక మ్యాటర్ ఉంటది, కింద ఇమేజ్ ఉంటది. ఆ ఇమేజ్ ని దీన్ని పక్కకి తీసుకురావాలి. మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్స్ లో అయితే మనం ఏం చేసాము స్టాటిక్ వెబ్సైట్స్ లో అయితే మనం ఏం చేస్తాము కంటైనర్స్ ని రెండింటిని పక్కకి తీసుకురావాలంటే ఫ్లెక్స్ ఐటమ్స్ యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే నీట్ గా చేయడం అనేది చేసేసాం. అంటే ఫ్లెక్స్ బాక్స్ ని యూజ్ చేసేసాం. ఇక్కడ వచ్చేసరికి రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము, దీంట్లో ఏం చేస్తాము, రెండు కంటెంట్లు ఉంటే ఏం చేస్తామంటే మీడియం అండ్ లార్జ్ డివైజెస్ లో ఎలా సెట్ చేయాలి అనేది మనకు తెలుసు కాబట్టి దాని ద్వారా చేస్తాం. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో, 3 కాలమ్స్ ఉన్నాయి. 3వ కాలం కూడా ఉంది, బటన్ అనే కాలం ఉంది, గిఫ్ట్ కూపన్ కాలం ఉంది. అలానే నాకు ఏముంది అంటే ఇంకొకటి ఏముందంటే హెడ్డింగ్ పారాగ్రాఫ్ కి సంబంధించిన కాలం. అలా 2 కాలమ్స్ ఉన్నప్పుడు అయితే మనం ఏం చేస్తామంటే
మనం తీసుకువెళ్ళేసేసేసి ఆ రెండింటిని కూడా పక్క పక్కన పెట్టడం అనేది చేయొచ్చు. 3 కాలమ్స్ ఉన్నప్పుడు మనం ఇలా అచీవ్ చేయగలమా లేదా అంటే 100% మనం ఏం చేయగలమంటే చేయలేమనమాట. బూట్‌స్ట్రాప్ లో ఉన్న ఆర్డర్ క్లాసెస్ అనేది యూజ్ చేసేసి మనం ఏం చేయగలమంటే దీన్ని అసలు అచీవ్ అనేది చేయలేమనమాట. ఎందుకు అచీవ్ చేయలేమంటే ఇక్కడ గనక మీరు చూసేసారనుకో మన యొక్క డెవలప్‌మెంట్ కార్డ్ మొత్తాన్ని కూడా గమనించామనుకో మనం డెవలప్ చేసిన కంటెంట్ ఏందో చూడు. టాప్ మోస్ట్ హెడ్డింగ్ అనేది థాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ కస్టమర్ అని చూడు. ఈ పార్ట్ మొత్తం కూడా ఒక కాలమ్ కింద తీసుకున్నాం. గిఫ్ట్ సంబంధించిన మొత్తాన్ని కూడా మరొక కాలంలో తీసుకున్నాం. ఆ కింద ఉన్న బటన్ మొత్తాన్ని కూడా మరొక కాలంలో తీసుకున్నాం. అంటే మనం ఏం చేసేసాము 3 కాలమ్స్ అనేది యూజ్ చేసాం. ఈ 3 కాలమ్స్ లో మన కంటెంట్ ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో ఒకదాని కింద మీడియం డివైస్ లో ఉన్నట్టు సెట్ చేయాలనుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తాము అంటే ఒకదానికి 7 గ్రిడ్ కాలమ్స్ ఇంకో దానికి 5 గ్రిడ్ కాలమ్స్ వస్తే పక్క పక్కన వస్తాయి అన్నమాట ఇమేజెస్ కూడా. మూడో బటన్ అనేది ఉంటుంది కదా ఆ బటన్ అనేది డెవలప్ కావాలంటే 7 గ్రిడ్ కాలమ్స్ ఇచ్చామనుకో ఏమైంది అంటే ఆ ఫర్దర్ ద నెక్స్ట్ స్టెప్ లో అనేది ఫామ్ అయితే గానీ మనకు కావాల్సిన వేలో అనేది ఇది అరేంజ్ అవ్వదు అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే బూట్‌స్ట్రాప్ లో ఉన్న ఆర్డర్ క్లాసెస్ అనేది అస్సలు అప్లికబుల్ అవ్వదు. ఎట్ ది సేమ్ టైం మనం ఏం చేసామంటే మనం క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ యూజ్ చేసి సెట్ చేయాలనుకున్నా కానీ ఏమైందంటే ఇది అసలు ఎట్టి పరిస్థితులు అనేది పాసిబుల్ కాదు. అలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు కామన్ గా అంటే నేను కూడా కామన్ గా మన యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు టాస్కుల్లో కామన్ గా ఇలాంటి థింగ్స్ అనేది చేయడం అనేది సర్వసాధారణం అనమాట. అంటే ఇలాంటి టాస్క్లు అనేవి ప్రతిరోజు వస్తానే ఉంటాయి అనమాట మనకి కామన్ గా. ఇలాంటి కామన్ గా ఉండే థింగ్స్ ని సెట్ చేయాలంటే మనం ఒక దాని గురించి నేర్చుకోవడం అనేది చేయాలన్నమాట. దాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. అంటే దీన్ని మనం సెట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ ని నేర్చుకోవాలి. దాంట్లో ఏం అంటారంటే బూట్‌స్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అని ఒక టాపిక్ ఉంటదన్నమాట. ఈ టాపిక్ ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న థింగ్ ని మనం ఏం చేస్తామంటే ఈజీగా సెట్ చేయడం అనేది జరిగిపోయిందన్నమాట. ఇలా ఎలా సెట్ చేస్తాము ఏంటిది అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటిది అనేది ఈ రోజు సెషన్ లో తెలుసుకొని ఫుల్ఫిల్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఏంటిది అంటే డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో మనకి సెట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని కనపడేటట్లు కొన్నిటిని హైడ్ చేసేటట్లు చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కొన్నిటిని హైడ్ అయ్యేటట్లు కొన్నిటిని షో అయ్యేటట్లు మనం ఏం చేయగలమంటే చేయగలం అనమాట. అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఒకేసారి కనపడేటట్లు కొన్నిటిని హైడ్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం మోస్ట్ కామన్ గా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా డెవలపర్స్ అందరు దేన్ని యూజ్ చేస్తారంటే డిస్ప్లే యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే దీన్ని కొన్నిటిని హైడ్ చేయడం అట్ ది సేమ్ టైం కొన్నిటిని కనపడేటట్లు చేయవచ్చు అనమాట. అలా ఎలా చేస్తారనేది తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇంకా దీంట్లో ఒక కంటెంట్ అనేది ఉందన్నమాట. ఏటినైతే మనం హైడ్ చెయ్యాలి అనుకుంటున్నామో అలా హైడ్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. ఆ సింటాక్ ఏంటిది అంటే డి హైఫన్ ర్యాండమ్ గా పడిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే డిస్ప్లే యూటిలిటీ అనేది మనం నేర్చుకుంటాం. డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటిది అంటే మనం తీసుకున్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో అంటే ఒక కంటైనర్ లోపల చాలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. అలా కాకుండా మనం చాలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం ఒక కోడ్ రాసి. వాటిలో కొన్ని కనపడేటట్లు కొన్ని హైడ్ అయ్యేటట్లు చేయాలి అంటే స్క్రీన్ మీద మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఈ బూట్‌స్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇది అచీవ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇది ఎలా చేస్తాము ఏంటిది అనేది తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా అనేది మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మీరు ఇక్కడ కనుక చూసారనుకో ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల 3 ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాను. బాక్స్ 1 అనే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్, బాక్స్ 2 అనే మరొక పారాగ్రాఫ్ ఎలిమెంట్, అలానే వికీపీడియా అని ఒక యాంకర్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. వీటన్నిటిని ఎలా అప్లై చేస్తామనేది డిస్ప్లే యూటిలిటీ ద్వారా ఎలా అప్లై చేస్తామనేది ఒక్కసారి నేర్చుకుందాం.
ఇక్కడ దాకా చెప్పిన కంటెంట్ లో ఏమన్నా సరే డౌట్ ఉందా? ఈ డిస్ప్లే యూటిలిటీ అనేది రాకుండా మనం ఏం చేయగలమంటే ఫర్దర్ గా థింగ్స్ అన్నిటిని కూడా ఏంటిదంటే చాలా కష్టం అనమాట నేర్చుకోవడం. అందుకని వీటన్నిటిని నేర్చుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ థింగ్ ని మనం నేర్చుకోవడం అనేది చేద్దాం. ఇక్కడ దాకా చెప్పిన పీపీటీలో ఏమన్నా డౌట్ ఉందా? ఈ కస్టమర్ వాల్యుబుల్ సెక్షన్ ని డెవలప్ చేయడం ఏం లేదు కదా? ఓకే. అండ్ నేనేం చేస్తున్నాను కోడ్ మొత్తాన్ని రీసెట్ చేసి పడేస్తున్నాను. అదే ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం బూస్టాప్ యూజ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తానంటే బూస్టాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేస్తున్నానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి హెడ్ అని ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగంలో నేనేం చేస్తానంటే బూస్టాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని బూస్టాప్ సిడి అని లోడ్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఓకే. ఇప్పుడు మనం డిస్ప్లే యూటిలిటీ అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇది గనక వచ్చింది అంటే మనకు దాదాపుగా ఒక మంచి ప్రోగ్రామర్ గా అయిపోయినట్లే అనమాట. ఓకే. ఎలా చేస్తాము అంటే ఇక్కడికి వెళ్ళాను నేను. యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూడు. ఈ మొత్తాన్ని నేనేం చేశానంటే రిమూవ్ చేసాను. రిమూవ్ చేసి నేనేం చేశానంటే ఒక కంటైనర్ తీసుకున్నాను. డివ్ అనే ట్యాబ్ తో ఒక కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్ అనేది ఎప్పుడు ఏమంటారంటే ర్యాపింగ్ చేస్తాం. కంటైనర్ లోపల నేనేం చేస్తానంటే కొన్ని ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. ఏం ఎలిమెంట్స్ అంటే ఒక పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఒక పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ తీసుకుని దాంట్లో ఏం చేస్తానంటే బాక్స్ 1 అని పెట్టుకున్నాను. బాక్స్ 1 అనే కంటెంట్ కోసం నేను ఏం చేశానంటే ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. రెండోది ఏంటిదంటే మరొక పి అనే ట్యాగ్ తో మరొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాని కంటెంట్ ఏమనుకున్నా అంటే బాక్స్ 2 అని తీసుకున్నాను. అంటే బాక్స్ 2 అనే కంటెంట్ కోసం మరొక పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. అలానే మరొక యాంకర్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ అనే ట్యాగ్ తో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. కంటెంట్ ప్లేస్ లో నేను ఏం చేశానంటే వికీపీడియా అని పెట్టాను. వికీపీడియా అనే కంటెంట్ కోసం ఒక యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఈ యాంకర్ ఎలిమెంట్ అంటే ఇదేంటిది హైపర్ లింక్ అంటే క్లిక్ చేయగానే నావిగేట్ అవ్వాలి. అలా నావిగేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ యాంకర్ ఎలిమెంట్ లో హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ వాడాము. ఈ హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ వాడి యాంకర్ ఎలిమెంట్ అనేది సెట్ చేశాను. బట్ కాకుండా ఈ టెక్స్ట్ మాత్రమే నాకు కలర్ఫుల్ గా కనపడాలి అంటే ఏం చేస్తానంటే దీన్ని ఏం చేశానంటే ఈ యాంకర్ ఎలిమెంట్ హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఈ యాంకర్ ఎలిమెంట్ మొత్తాన్ని స్టైలింగ్ చేయాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మన టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేసుకుంటే అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే నీట్ గా అందంగా కనపడాలి అంటే కొంచెం నీట్ గా చేయాలి అంటే మనం డిఫరెంట్ వేస్ లో చేస్తాం కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్నానంటే అంటే నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లో నేను ఏం చేస్తానంటే బాక్స్ 1 అనే ఒక హెచ్టిఎం బాక్స్ 1 అనే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ బాక్స్ 2 అనే దానికోసం ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అలానే వికీపీడియా అనే ఒక యాంకర్ ఎలిమెంట్ అనేది నేను ఏం చేస్తానంటే క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా? అలా క్రియేట్ చేసేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే అందంగా మార్చుకుందాం అనుకుంటున్నాను. అలా అందంగా మార్చుకోవాలి అనుకుంటే ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం నేనేం చేస్తానంటే ఈ బాక్స్ 1 అనేది మొత్తం కూడా ఎలా ఉండాలి ఒక బాక్స్ లోపల ఉన్న కంటెంట్ అంతా ఉండాలి అంటే ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసుకున్నాను. ఏం రాశానంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడేసి బాక్స్ అని ఒక క్లాస్ నేమ్ పెట్టేసేసి ఒక ఒక రూల్ సెట్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఆ బాక్స్ మొత్తం కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే బ్లూ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేస్తానంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉండాలి అందంగా కనపడాలి అంటే ఏం చేస్తానంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనేది వాడేసేసి ఆ వాల్యూ ఏం చేస్తానంటే రోబోటో అనే స్టైల్ ని అప్లై చేస్తాను. ఆ తర్వాత నా టెక్స్ట్ మొత్తం అందంగా కనపడాలి అంటే సైజ్ కావాలి కాబట్టి ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే 28 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఈ స్టైల్స్ అన్ని కూడా నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేద్దాం.
అప్లై చేద్దాం అనుకుని నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మనం రాసుకున్న క్లాస్ సెలెక్టర్ ఉన్న క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి బాక్స్ 1 తీసుకెళ్ళేసి అప్లై చేశాను. అప్లై చేయాలంటే ఏం చేశానంటే ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో నేను ఏం చేశానంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో బాక్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసాను. అప్పుడు బాక్స్ చూడు ఎలా ఉందో మనకంతా కూడా ఏమైందంటే బాక్స్ అనేది కనపడుతుంది. ఆ బాక్స్ లో ఉన్న కంటెంట్ అనేది మనకు కనపడుతుంది. అలా కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే వైట్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఆ ఎలిమెంట్ మొత్తం కూడా ఏమైందంటే నీట్ గా కనపడడం జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఆ తర్వాత నేనేం చేశానంటే బాక్స్ కొంచెం డిఫరెన్సెస్ మనకు తెలియాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చేసంటే ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి నేనేం చేసేదంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో 20 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందంటే ఆ బాక్స్ అనేది కొంచెం పెద్దదిగా రావడం అనేది గమనించాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే రెండో బాక్స్ కూడా ఏం చేద్దామంటే ఇలానే కనపడేటట్టు చేద్దాం. మళ్ళీ ఇదే బాక్స్ తీసేసుకొని నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న థింగ్ కూడా నేనేం చేశానంటే అప్లై చేశాను. క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను చేశానంటే బాక్స్ పెట్టేశాను. అంటే 2 బాక్సులు తీసుకున్నాను. ఓకేనా? ఈ 2 బాక్సులు పక్క పక్కనే అతుక్కొని ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే అతుక్కోకుండా పక్క పక్కనే స్పేసింగ్ అనేది అంటే మార్జిన్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి నేనేం చేశానంటే 5 పిక్సెల్స్ అని పెట్టేశాను. ఓకేనా? ఈ రెండింటికి కొంచెం డిఫరెన్సెస్ కొంచెం గ్యాప్ మాత్రమే ఓకేనా? ఓకే. ఇప్పుడు అలానే నేనేం చేశానంటే అలానే ఇవన్నీ కూడా థింగ్స్ అన్ని కూడా మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం నేనేం చేశానంటే ఈ కంటైనర్ కోసం స్టైలింగ్ చేస్తున్నాను. నేనేం చేశాను ఒక క్లాస్ సెలెక్టర్ వాడేసేసి మై హైఫన్ కంటైనర్ అనేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్ నేనేం చేశానంటే బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి నేనేం చేశానంటే సాలిడ్ అని ఇచ్చాను. అంటే ఏమైంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ కంటైనర్ ఈ థింగ్స్ అన్ని మనకి కన్ఫ్యూజ్ లేకుండా అర్థం చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే మీ అందరికి అర్థం కావడం కోసం స్టైలింగ్ అనేది చేస్తాను కంటైనర్. తర్వాత నేనేం చేస్తానంటే ఈ కంటైనర్ మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అని నేను ఏం చేస్తానంటే బోర్డర్ హైఫన్ విత్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక 5 పిక్సెల్స్ అని పెట్టేసాం. అంటే ఆ చుట్టూరు ఉన్న బోర్డర్ మొత్తం కూడా ఏమంటే కొంచెం బండకు కనపడాలి. ఆ బోర్డర్ హైఫన్ కలర్ వేద్దాం. బోర్డర్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వేసేసి ఈ కంటైనర్ నేను ఏం చేశానంటే గ్రీన్ అనే కలర్ వేసాను. గ్రీన్ అని చేసి అప్పుడు ఏమైందంటే ఈ బోర్డర్ మొత్తం కూడా మీకు ఎలా కనపడుతుంది గ్రీన్ కలర్ లో ఉంది. అలానే నేను ఏం చేస్తానంటే ఈ కంటెంట్స్ అన్ని కూడా నీకు మధ్యలోకి వెళ్ళి కనపడాలి కాబట్టి టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అంటే నాకు ఆ థింగ్స్ అన్ని కూడా ఏమైంది అంటే సెంటర్ లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం చేసిందంతా కూడా ఒకసారి చూద్దాం. ఏమేం చేశాను ఇప్పుడు మీకు మీ అందరికీ అర్థం కావాలంటే ఏం చేశానంటే మీ అందరికీ అర్థం కావడం కోసం తీసుకున్నాను. అంటే ఏం చేశాను నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఏం చేశాను ఒక 3 HTML ఎలిమెంట్స్ పెట్టేశాను. అవునా కాదా? ఏనా వసంత? ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? యా. ఇప్పుడు దాకా స్టైలింగ్ చేసిందంతా కూడా మీరు మర్చిపోండి. ఏం చేశాను అంటే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లోపల నేనేం చేశాను అంటే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను HTML ఎలిమెంట్స్. బాక్స్ 1 అని ఒక HTML ఎలిమెంట్, బాక్స్ 2 అని మరొక HTML ఎలిమెంట్, వికీపీడియా అని మరొక HTML ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్ప్లే యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేద్దాం. డిస్ప్లే యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేద్దాం అనేది ఒక్కొక్క టాపిక్ ని పీపీటీ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ వన్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ 3 నాకు ఏమైనాయి అంటే ఎట్ ఏ టైం అనేది మనందరికీ కూడా ఏమవుతుంది అంటే స్క్రీన్ మీద కనపడతా ఉంది. అవునా కాదా?
ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏమవుతుంది చూడు, ఈ స్క్రీన్ మీద బాక్స్ 1 కనపడుతుంది, బాక్స్ 2 కనపడుతుంది, బాక్స్ అదే వికీపీడియా అనే కంటెంట్ 3 కనపడుతుంది. నాకేం చేయాలి అనుకున్నాను ఇందాక రిక్వైర్మెంట్ లో, కొన్ని కనపడాలి, కొన్ని ఏం కావాలి కళ్యాణ్, హైడ్ అనేది కావాలి. ఇలా కొన్ని కనపడి కొన్ని హైడ్ అనేది జరగాలి అంటే మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే కొన్నిటిని హైడ్ చేయొచ్చు, కొన్నిటిని మనం ఏం చేసాము షో అనేది జరిగేటట్లు మనం ఏం చేయొచ్చు అంటే చెయ్యొచ్చు అని చెప్పాం. దీనిలో నేనేం చేద్దాం అనుకున్నా అంటే హైడ్ అనేది, ఇప్పుడు నాకు బాక్స్ 1 బాక్స్ 2 వికీపీడియా అని ఉంది కదా, వాటిలో బాక్స్ 1 అనేది ఒక్కటే నాకు కనపడాలి, బాక్స్ 2 బాక్స్ వికీపీడియా అనే కంటెంట్ మొత్తం కూడా నాకు ఏం కావాలి అంటే హైడ్ అనేది అవ్వాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. దీనిలోకి వెళ్ళేసి ఒక టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటిది అంటే హైడింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. హైడింగ్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. ఈ హైడింగ్ అనే టాపిక్ యూజ్ చేసేసి మనం ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఈ హైడింగ్ అనేది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ది హైడింగ్ అనేది చెయ్యాలి అంటే ఒక HTML ఎలిమెంట్ ని మనం డిస్ప్లే యూటిలిటీని యూజ్ చేసేసి హైడింగ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా చేస్తాము అంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది అంటే డి హైఫన్ స్టార్ అనే ఒక సింబల్ ఉంది చూడు, ఆ స్టార్ అనే ప్లేస్ లో ఏం చేస్తారంటే బ్రేక్ పాయింట్స్ అన్నమాట. అంటే మన యొక్క అవైలబుల్ యొక్క వ్యక్తిని ఆధారంగా చేసుకొని బూస్ట్రాప్ వాళ్ళు ఏం చేసేసారు, మన డివైజెస్ అన్నిటిని కూడా 5 టైర్స్ గా ఏం చేశారు, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి క్రియేట్ చేసేసారు కదా. వాటిలో ఒకటి స్మాల్ డివైజెస్ అని, మీడియం డివైజెస్ అని, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అని, లార్జ్ డివైజెస్ అని, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అని స్ప్లిట్ చేసేసారు కదా. వాటి యొక్క ఏ రెస్పాన్సివ్ పాయింట్ కాడైతే కావాలో ఆ రెస్పాన్సివ్ పాయింట్ అనేది మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ స్టార్ ప్లేస్ లో పెడతాం. హైఫన్ నన్ అని ఒకటి ఉంది చూడు, ఆ నన్ అనే కంటెంట్ కనుక ఇస్తే ఏమైందంటే మనం రాసిన కంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే హైడ్ అనేది అయిపోయింది అనమాట. అంటే హైడ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే అన్నిట్లో హైడ్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే డి హైఫన్ నన్ అనే పాయింట్ కనుక మనం ఇచ్చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే మన డివైస్ ఏమైందంటే అన్ని డివైజెస్ లో కూడా ఏమైపోయిందంటే హైడ్ అనేది జరిగిపోయింది అనమాట. అది ఎలా అనేది ఒక్కసారి మనం వెళ్ళేసి నేర్చేసుకుందాం. ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ నేను వెళ్ళేసేసేసి మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే బాక్స్ 1 ఒక్కటే కనపడాలి, బాక్స్ 2 వికీపీడియా మొత్తం కూడా హైడ్ చేద్దాం అనుకున్నాం. అలా హైడ్ చేద్దామంటే ఏం చేస్తే బాక్స్ 2 అనే టాపిక్ దగ్గరికి వెళ్ళేసేసి అదే క్లాస్ నేమ్ లో బూస్ట్రాప్ యూటిలిటీ వాడుతున్నాం కాబట్టి డి హైఫన్ నన్ అని చేశాను. చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. యా అప్పుడు ఏమైంది నాన్న, ఇందాక చూస్తే ఏమైంది, బాక్స్ 1 అనేది ఒక్కటే బాక్స్ 1 బాక్స్ 2 వికీపీడియా కనపడింది. ఇప్పుడు చూడు ఏమైంది బాక్స్ 2 అనేది కనపడతలేదు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేనేం చేసిందంటే ఈ యాంకర్ ఎలిమెంట్ లోకి వెళ్ళి నేనేం చేశానంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే డి హైఫన్ నన్ అని ఇచ్చాను. అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది వచ్చి మన కంటైనర్ లో కనుక మీరు చూసాను ఏం కనపడుతుంది, ఒక్క ఎలిమెంటే కనపడుతుంది. ఏ ఎలిమెంట్ కనపడుతుంది మీకు, బాక్స్ 1 కనపడుతుంది. మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం ఇందాక, 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, బాక్స్ 1 బాక్స్ 2 వికీపీడియా. బట్ మనకి ఎన్ని కనపడుతుంది, ఒకటే కనపడింది. అంటే మనం ఏం చేసాము నాన్న, హైడింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తాము, హైడింగ్ అనేది చేయాలి అంటే ఏం చేస్తాం, మన యొక్క అవుట్పుట్ ఇలా వచ్చింది. హైడింగ్ అనేది చేయాలి అంటే ఏం చేసేసాను హైడింగ్ అనేది చేయాలి అంటే ఏం చేశాను, డి హైఫన్ నన్ అనేది కనుక పెట్టానుకో అది ఏమైందంటే మన దగ్గర ఉన్న రెస్పాన్సివ్ డివైజెస్ అన్నిటిలో కూడా ఏమైందంటే హైడ్ అవ్వడం అనేది గమనించాం. ఇక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్ చూడు కనపడుతుంది. అలానే ఏం చేశాను, స్మాల్ డివైస్ లో చూశాను ఒకటే ఉంది, మీడియం డివైస్ లో చూశాను ఒకటే ఉంది, లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అన్నిట్లో కూడా ఒకటే కనపడుతుంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఈ డి హైఫన్ నన్ అనేది పెడితే నాకేమైంది అంటే అసలు అది కనపడకుండా పోతుంది, హైడ్ అయిపోతుంది అని నాకు అర్థమైంది. అలానే నేనేం చేశానంటే ఈ వికీపీడియా అనేది నేనేం చేశానంటే మీడియం డివైజెస్ అంటే అంతకంటే ఎక్కువ డివైజెస్ అన్నిట్లో కూడా కనపడాలి, కింద ఉన్న డివైజెస్ లో నాకు హైడ్ అయిపోవాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఎండి హైఫన్ నన్ అని పెట్టుకున్నాను. అంటే ఏమైంది అనేది చూద్దాం ఒకసారి. అని పెట్టుకోగానే ఏమైంది అంటే ఇక్కడికి వెళ్ళి డివైజెస్ వెళ్ళి చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైజెస్ లోకి వెళ్ళి చూసాను. అంటే ఎండి హైఫన్ నన్ అంటే నన్ అంటే కనపడకూడదు అనమాట. ఎక్కడి నుండి కనపడకూడదు,
మీడియం మీడియం కంటే అంతకంటే ఎక్కువ డివైజెస్ లో నాకేం కావాలి అంటే మన కంటెంట్ అనేది కనపడకూడదు అనేది చెప్తున్నా అనమాట. అందుకోసం ఏం చేస్తే ఇక్కడికి వెళ్ళి నేను క్లిక్ చేసేసుకున్నాను డిఫరెంట్ డివైజెస్. స్మాల్ డివైస్ లోకి వెళ్ళి క్లిక్ చేశాను, వికీపీడియా అనేది కనపడింది. అలా నేను ఏం చేశానంటే మీడియం డివైస్ లోకి వెళ్ళి క్లిక్ చేసేసాను. వికీపీడియా అనేది ఏమైందో చూడు, కనపడతలేదు. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లార్జ్ డివైస్ క్లిక్ చేశాను. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఏమైందంటే అది కనపడతలేదు. మళ్ళీ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి చూసేసాను, ఏమైంది, కనపడతలేదు. అంటే మనం ఏం చేసాము, మన కంటెంట్ ని ఏం చేసాము, మన కంటెంట్ ఏదైతే కనపడాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ కనపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, సారీ, ఏ కంటెంట్ అయితే అసలు కంప్లీట్ గా కనపడకూడదు అనుకుంటున్నామో అలా కనపడకూడదు అంటే మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ యూటిలిటీస్ లోకి వెళ్ళేసి -none అనే ఒక ప్రాపర్టీ కనుక వాడామనుకో ఏమైందంటే ఆ కంటెంట్ అనేది ఏమైందంటే కంప్లీట్లీ ఏమైందంటే మనకి విజిబుల్ గా కనపడదు అనమాట. అలా కాకుండా -none అని పెట్టామనుకో ఏ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ నుండి అయితే మనకు కనపడకూడదు అనుకుంటున్నామో ఆ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ని కనుక ఆ స్టార్ ప్లేస్ లో కనుక మనం సబ్మిట్ చేసామనుకో అక్కడ నుండి అంతకంటే ఎబో డివైజెస్ లో ఏమైందంటే మన యొక్క హెచ్టిఎంఎల్ అనేది ఏమైందంటే హైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? హైడ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏనన్నా కళ్యాణ్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ షో చేయడం. అంటే కొన్ని కనపడాలన్నాను కదా, కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే మరొక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో ఏవైతే మనకు విజిబుల్ గా కనపడాలి అనుకుంటున్నామో స్క్రీన్ మీద అలా కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే d-**inline అనే ప్రాపర్టీని కానీ లేదా d-**block అనే క్లాస్ నేమ్ ని కానీ యూజ్ చేయడం ద్వారా ఏమవుతాయి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే మన కంటికి కనపడతా ఉంటాయి. ఎందుకు అలా రాసేసానంటే స్టార్ అనేది అనగానే మీ అందరికి తెలుసు ఏంటిది, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేది. ఆ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అనేది తీసేసాను అనుకో అన్నిట్లో కూడా కామన్ గా కనపడిపోయింది అనమాట. అలా కాకుండా స్టార్ అని పెట్టాను పర్టికులర్ గా ఆ డివైజెస్ నుండి అంతకంటే ఎక్కువ డివైజెస్ లో ఏమవుతాయి అంటే కనపడడం అనేది జరిగింది. ఇక్కడ ఇన్లైన్ అని రాశాను, బ్లాక్ అని రాశాను. అంటే ఏంటిది అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని కూడా గమనించామనుకో ఏమవుతాయి, మన యొక్క అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ అవైలబుల్ విడ్త్ ని బేస్ చేసుకొని ఒక లైన్ కనుక ఫామ్ చేసామనుకో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని, దాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటారని చెప్పాను. అంటే మీ అందరికి చెప్పాలి అంటే అవైలబుల్ విడ్త్ లో ఒక లైన్ కనుక రాసేసామనుకో ఆ లైన్ మొత్తం కంప్లీట్లీ తీసుకున్నట్టు దాన్ని బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటారనేసి, అవైలబుల్ విడ్త్ ఉన్నా కానీ తనకి ఎంతైతే స్పేస్ కావాలో అంతవరకు మాత్రమే తన స్పేస్ ని ఆక్యుపై చేసుకొని రిమైనింగ్ స్పేస్ లో మరొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నాయి అనుకో అలాంటి ఎలిమెంట్స్ ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారనేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఏంటిది అంటే పారాగ్రాఫ్, హెడ్డింగ్ ఇలాంటి ఎలిమెంట్స్ ని బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అనేసి, అలానే బటన్, యాంకర్ ఎలిమెంట్స్ ఇలాంటి వాటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారని చెప్పాను కదా. యాంకర్ ఎలిమెంట్, బటన్ అనే ఎలిమెంట్స్ కనుక మనకు కనపడేటట్టు చేయాలి అంటే d-**inline అని కనుక మనం రాసామనుకో ఆ ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే మనకు కంటికి కనపడతా ఉంటాయి. అలా కాకుండా d-**black అని కనుక మనం పెట్టామనుకో అప్పుడు ఏమవుతాయి అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే కంప్లీట్లీ కనపడతా ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటిది అంటే నేనేం చేశానంటే బాక్స్ 2 అనేది మీడియం డివైజెస్ లో ఏం కావాలంటే మీడియం కానీ అంతకంటే ఎక్కువ డివైజెస్ లో ఉన్నప్పుడు రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ కానీ కనపడాలి అనుకున్నాను. అలా కనపడాలి అంటే ఏం చేస్తామంటే మన హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళేసి ఏం చేస్తామంటే ఈ d-none రాసాను చూడు, దాని పక్కన స్పేస్ చేసేసి d-md- ఏం చేశాను, కనపడాలి. కనపడాలి అంటే ఏం చేయాలి, బ్లాక్ అని పెట్టేసాను. అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైంది అనేది డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ కానీ చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ లోకి వెళ్ళి చూసాను, నాకేం కనపడలేదు, బాక్స్ 1 ఒకటే ఉంది. అలా నేనేం చేసానంటే స్మాల్ డివైజెస్ లోకి వెళ్ళి చూసాను, ఏమైంది అంటే బాక్స్ 1 ఒక్కటే వచ్చింది. అలానే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే మీడియం డివైజెస్ లోకి వెళ్ళి చూసాను. ఇప్పుడు చూడు నాకేమైందో వికీపీడియా అనేది మిస్ అయింది, బాక్స్ 2 అనేది కనపడుతుంది. అలా నేను ఇక్కడికి వెళ్ళేసి లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి చూసాను, నాకేమైందంటే కనపడింది. అలా నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే బాక్స్ 2 అనేది కంప్లీట్లీ కనపడుతుంది. అంటే నేనేం చేసేసాను, బ్లాక్ అనేది d-**black అనేది కనుక
మెన్షన్ చేసేసి అనుకో ఏమైంది, ఏ రెస్పాన్సివ్ పాయింట్ కంటే అయితే మనకు కనపడాలనుకుంటున్నామో ఆ కనపడే పాయింట్ కనుక మనం రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ కనుక సెట్ చేసాం అనుకో, అక్కడ నుండి మన థింగ్ మొత్తం కూడా ఏమైంది, కంటికి క్లియర్ గా కనపడతా ఉంటుంది కదా. ఓకేనా. అలానే నాకు వికీపీడియా అనేది ఏం చేసేసానంటే, వికీపీడియా అనేది నాకు ఏమైందంటే ఇక్కడ లార్జ్ డివైజెస్ వాటిలో కనపడతలేదు. అక్కడ కనపడాలి అంటే ఏం చేస్తానంటే నేను లార్జ్ అంతకంటే ఎక్కువ డివైజ్ లో కనపడాలి. అందుకని డి హైఫన్ ఏం చేశానంటే లార్జ్ డివైస్ అంతకంటే ఎక్కువ కాబట్టి ఎల్జీ అనే బ్రేక్ పాయింట్ వాడేసేసి నేను యాంకర్ ఎలిమెంట్ కాబట్టి ఏంటిది వికీపీడియా అనేది ఒక యాంకర్ ఎలిమెంట్. యాంకర్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏమంటారు, ఇన్ లైన్ ఎలిమెంట్స్ అంటారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్ లైన్ అని పెట్టేశాను. ఇన్ లైన్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడికి వెళ్ళేసి మనం స్మాల్ డివైస్ లో చూద్దాం. స్మాల్ డివైస్ లో చూస్తే బాక్స్ 1 ఒక్కటే కనపడుతుంది, వికీపీడియా కనపడింది. అలానే మీడియం డివైస్ లోకి వెళ్ళి చూస్తే అనుకో ఏమైందో చూడు, బాక్స్ 1 బాక్స్ 2 కనపడింది. అలానే నేను ఏం చేశానంటే లార్జ్ డివైసెస్ లోకి వెళ్ళి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, వికీపీడియా అనేది కూడా కనపడింది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూశాను, అన్ని కనపడుతున్నాయి. అన్ని కనపడ్డాయి కదా. అంటే మనం తీసుకున్న రిక్వైర్మెంట్ ఏంది, ఒక కంటైనర్ లోపల 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, బాక్స్ 1 బాక్స్ 2 వికీపీడియా అని 3 కంటెంట్స్ తీసుకున్నాను. వాటిలో అన్ని కనపడాలి అంటే ఏం చేయాలి, కొన్నిటిని మాత్రమే హైడ్ అయ్యేటట్లు, కొన్ని మాత్రమే కనపడేటట్లు చెయ్యాలి అంటే ఎలా చేయాలి, కొన్ని హైడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, కొన్ని కనపడాలి అంటే ఏం చేయాలి. ఆ కనపడే వాటిలో కూడా 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయని చెప్పాను. బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కనపడాలి అంటే ఏం చేయాలి అనేది చెప్పాను. అలానే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కనపడాలి అంటే ఏం చేయాలి అనేది ఈ రోజు సెషన్ లో చెప్పాను. వీటిలో మీ అందరికి ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్ అవుట్పుట్ అనేది ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, అంటే మన దగ్గర ఉన్న కంటెంట్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ కనపడాలి, కొన్ని ఎలిమెంట్స్ హైడ్ అవ్వాలి అంటే మనం ఎలా చేస్తాం అనేది ఈ రోజు సెషన్ లో చెప్పాను. అలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్. వసంత, డూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే. టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే ఈ సెషన్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఇంకొకసారి చెప్పేసుకొని టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే ఈ టాస్క్ ని కంప్లీట్ చేసేద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.